మానవతారాయ్ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మేకా లలిత యాదవ్ జాగృతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, రంగినేని మనీషా బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు, తాడూరు శ్రీనివాస్ బీజేపీ నుంచి రెడీగా ఉన్నారు. మానవతారాయ్ గారు, ఎప్పటిదాకా కవిత గారి ఎపిసోడ్ నడుస్తూ ఉంది, దాంట్లో కాంగ్రెస్ పాత్ర ఏంటి? కాంగ్రెస్ ఏముంటుందండి, ప్రేక్షక పాత్ర. ఇప్పుడు వాళ్ళు కవిత గారు వ్యాఖ్యలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంటే ఇది ఎట్లుందంటే మోటు సామెత ఒకటి ఉంది, మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు చూసి పక్కు నవ్వినందుకు అన్నట్టు కవిత గారు రేవంత్ రెడ్డి గారిని అంటే కేసీఆర్ కాలికోటి కూడా సరిపోడు అని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ చూస్తే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏదో మహానుభావుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని చెప్పాడు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఆస్తుల పంపకంలో తగాదా. దానికి తెలంగాణ ప్రజలతో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ సభ్యుల తగాదా, అది ఇంట్లో గొడవ. అందుకే వేమన గారి ఇందాక మీరు శ్రీశ్రీ గారి గురించి చెప్పారు, వేమన గారి గురించి కూడా చెప్పాలి మనం. వేమన గారు ఏమన్నారు, ఎప్పుడో ఆయన కంటిలోన నలుసు, కాలిలోన ముళ్ళు, చెప్పులోన రాయి, చెవులోన జోరీగా, ఇంటిలోన పోరు అంతా ఇంత కాదాయ అని చెప్పి ఆయన ఏనాడో చెప్పాడు. కాబట్టి ఇంటి పోరు, కాబట్టి ఆ ఇంటి పోరు అనేది వాళ్ళకు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఎదుటోళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద ఎందుకు జల్లాలి చెప్పండి. ఇది భావ్యమేనా కవిత గారికి ప్రెస్ మీట్ లో అసలు రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన ఎందుకు తీసుకురావాలా? మీరు ఆస్తుల దగ్గర మాట్లాడుకోండి, ఆ ఫామ్ హౌస్ లో కూర్చోండి. అంతేగాని రేవంత్ రెడ్డి గారు ఉన్నారని లేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి మాట్లాడటం, వాళ్ళు అంతే అంటున్నారు. కవిత వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటున్నారు. కవిత గారు ఏమంటున్నారు, కవిత గారు ఈ రేవంత్ రెడ్డి గారు కాలిగోటు సరిపోడని చెప్పి వారు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటున్నారు? అసలు మీ బాధ తెలంగాణ ప్రజల బాధ ఎందుకైతే, మీ కుటుంబంలోని బాధ. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి, మీరు ఎందుకు విడిపోయారో ఏందో ఆడ కూర్చొని ఇంట్లో కూర్చొని తేల్చుకోండి. అంతేగాని ఇతర పార్టీల మీద దుమ్మెత్తకండి. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయారు, అక్కడ అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజలకేం సంబంధం దాంట్లో? కవిత 100 కోట్లలో ఏమన్నా ప్రజలకి ఏమన్నా వాటా ఇచ్చారా? ప్రజలంతా పోరాటం చేయాలంటే ప్రజలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఇలా సిబిఐకి అప్పచెప్పారు. ఒక చట్టబద్ధంగా రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఆయన ఇలా అసెంబ్లీలో మాట్లాడేసి అసెంబ్లీలో దాన్ని పెట్టేసి మేము సిబిఐకి అప్పచెప్తున్నాం. అందులో కక్షపూరితం లేదు. కక్షపూరితం ఉన్నట్లయితే అసలు అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలలు 3 నెలలకు ఉన్నటువంటి విజిలెన్స్ నివేదిక ఆధారంగానో లేకుంటే ఏసీబీ ద్వారానో సెట్ ద్వారానో జైలుకు పంపొచ్చు. కానీ అట్లా కాదు, ప్రజలకు మనం జవాబుదారితనంగా ఉన్నాము. ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీలతో పాటు గత బీఆర్ఎస్ పాలకులు చేసిన అవినీతిని కూడా కూకడి వేళ్లతో సహా పెగిలిస్తాం, లూటీ గవర్నమెంట్ ధనాన్ని తిరిగి రాబడతాం అని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఒక కమిషన్ వేశారు, కమిషన్ వేసి చర్చించారు, సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఇంకా ఏదో అయిపోయినట్టు ఎందుకు మీరు పునీతులు కాండి, కడిగిన ముత్యం లెక్క బయటికి రండి. రైట్ రాయ్ గారు, రైట్ అండి, నేరం చేస్తే రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. తాడూరు శ్రీనివాస్ గారు. చెప్పండి సార్.